హల్లెలూయా. బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? నా కొరకు ప్రార్థిస్తున్నారా? వాక్యం వినిపిస్తున్నాం కదా, వింటున్నారా? విన్న దాని ప్రకారంగా నడుచుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో విస్తారమైన ప్రయాణాల వల్ల కొంత అనారోగ్యం దెబ్బతిన్నప్పటికీ ఏ రోజు కూడా దేవుని మాటలు మీకు అందించే విషయంలో వెనకాడకుండా ఇదిగో పూనాలో చక్కటి గెట్ టుగెదర్ జరిగింది. ఆదివారం మీటింగ్ ముగించుకొని అది వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజు వరకు 3 days అయిపోయినప్పుడే 4th day వచ్చాం. అక్కడి నుంచి మాకు వస్తున్నటువంటి వాట్సాప్ మెసేజ్లను బట్టి దేవుడు వారిని ఎలా దీవిస్తున్నారు, ఆశీర్వదించారు అన్నదాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాం. మరి రోజు వాక్యం వింటున్న మీరు ఎప్పుడో 3 నెలలకో 6 నెలలకు ఒకసారి వెళ్ళి గెట్ టుగెదర్లకు వచ్చిన వాక్యం అందించిన దాని గురించి మాకు తెలియజేస్తున్నప్పుడు రోజు దేవుని వాక్యాన్ని 1కి 2, 3 సార్లు వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు ఏ విధంగా మేలు పొందుతున్నారో మాకు కొంచెం తెలియజేస్తే వాట్సాప్ మెసేజ్ ద్వారా, టెక్స్ట్ ద్వారా మరింత ప్రోత్సాహకరంగా మేము ముందుకెళ్ళడానికి సహకరించిన వారు అవుతారు. మీ ప్రార్థనలు, మీ సహకారం ఈ మినిస్ట్రీకి, ఈ సోషల్ మీడియా మినిస్ట్రీకి, టెలివిజన్ మినిస్ట్రీకి మరి ముఖ్యంగా అవసరమైందని నేను ఎంతగానో మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనల ద్వారా ప్రభువు మీరు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీ విరాళాలు కూడా పంపి మీ సహకారాన్ని అన్ని రీతిలుగా అందించండి. రండి, ఈ ఉదయకాల సమయంలో మరొక వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంత గొప్ప దేవుడివయ్యా. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నావు. నీకు మొరపెట్టుకోవటానికి మా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకపోయినా, ఎటువంటి మైకులు, నెట్వర్క్లు అవసరం లేకుండా ఎక్కడో పరలోకంలో ఉన్న నీతో ఇక్కడుండి మేము ఎక్కడి నుంచి అయినా సరే మా కంఠధ్వని నీ సన్నిధిలో వినబడేటట్టుగా ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చావయ్యా. ప్రార్థనలోని శక్తిని మేము గుర్తించుటకు, ప్రార్థన అవసరతను మేము ఎరుగుటకు, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని నమ్ముటకు సహాయం చేయండి. మరొకసారి ఈ సమయంలో ప్రార్థన ప్రాముఖ్యతను మేము గుర్తించినట్లుగా మా మనోనేత్రాలు తెరువమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, ప్రార్థన, నిన్న కూడా ప్రార్థన గురించే చెప్పాను, విన్నారా? దావీదు ఉదయమే ప్రార్థనతో సిద్ధపడ్డాడు. ఎవరైనా సరే దేవుని బిడ్డలు, విశ్వాసులు ఉదయమునని దేవుని సన్నిధిలో కనిపెడతారు. దేవుని సన్నిధిలో వారి బాధలు, కష్టాలు, అవసరతలు, కోరికలు తీరే వరకు వారి సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. ఇశ్రాయేలు జనాంగము ప్రార్థన చేయటం మానేసిన తర్వాత వారు చెదిరిపోయారు, దేవుని కోపానికి గురైపోయారు, వారు అన్యులకు బానిసలైపోయారు. అయినా కృప కలిగిన దేవుడు మనల్ని మన అవిధేయతలను బట్టి విడిచిపెట్టక మనం తిరిగినప్పుడు, మనం ఆయన వైపు తిరిగినప్పుడు, ఆ కష్టములు, ఆ శ్రమలు, ఆ వేదనలు ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు హీన స్థితికి వెళ్ళి అప్పుడు మొరపెడతారు. అప్పుడు వారు మరణం విని మోషేని పంపించి విడిపించాడు. మిద్యానీయుల చేతుల్లో 7 ఏళ్ళు నలిగిపోయారు ఇశ్రాయేలు జనాంగం, హీన దశకు వెళ్ళిపోయారు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టుకుంటే అప్పుడు గిద్యోన్ని ఏర్పరచుకున్న దేవుడు జయమిచ్చాడు. ఇప్పుడు కూడా మన జీవితాల్లో కొంచెంగా దేవునికి దూరమైపోవటం, కొంచెంగా దేవునికి బాధ కలుగు చేసేవారిగా ఉండటం, మనం తెలియకుండానే మనం ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోవటం అనేది జరుగుతుంది. దానికి గుర్తులు ఏంటని అడిగితే, ప్రార్థనలో ఆసక్తి పోయినవాడు, ప్రార్థన చెయ్యనివాడు,
ప్రార్థన చేసినా అది అలవాటు ప్రార్థనగా చేసేవాడు ఆధ్యాత్మిక బలాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదో, మోర్ ప్రేయర్ మోర్ స్ట్రెంగ్త్. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత గొప్ప బలం వస్తుంది. లెస్ ప్రేయర్ లెస్ స్ట్రెంగ్త్. ఏదో కొంచెం చేస్తే కొంచెం బలం. నో ప్రేయర్ నో పవర్. ప్రార్థన చేయకపోతే శక్తే లేదు. ఎప్పుడైతే మనం ప్రార్థనలు చేయని వారిగా మిగిలిపోతామో దీహీన దిశకు దిగజారిపోతాం. అటువంటి సమయాల్లో దేవుడు అటువంటి జనాంగాల కొరకు విశ్వాసులుగా ఉన్న నిన్ను, నన్ను, దైవజనులను, ప్రార్థనా పరులను లేవనెత్తుతాడండి. పాపములో మునిగిపోయిన వాడంతటి వాడు ప్రార్థన చేసుకోలేడు గనుక వాడి పక్షంలో ప్రార్థన చేయడానికి ప్రార్థించే వారిని లేవనెత్తుతాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే అప్పటికి బహుహీన దశ చెందిన ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రార్థిస్తున్నటువంటి దానియేలుని మనం చూడగలుగుతాం. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశమును రానిమ్మో. ప్రభు, ఇప్పుడైతే లేక ఇప్పుడైనా, ఇప్పుడు దేవా, నేను ఇశ్రాయేలు కొరకు ప్రార్థిస్తున్నాను, ఈ పట్టణము కొరకు ప్రార్థిస్తున్నాను, నీ ఆలయము కొరకు ప్రార్థిస్తున్నాను. ఇవాళ చూడండి, ఆలయాలలో దేవుని సన్నిధి లేదు, పట్టణాలలో సమాధానం లేదు, దేవుని మందిరంలో ప్రార్థనలు లేవు. దేవా, నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖము ప్రకాశింపనిమ్మో. నీ ముఖాన్ని ప్రకాశింపజేస్తే నీ పరిశుద్ధ స్థలం వెలుగుతుంది, తేజస్సుతో నిండుతుంది, పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించే జనాన్ని మనం చూడగలుగుతాం. ఒక్కసారి ప్రభువా, నీ చిత్తానుసారంగా మనం చేసే ప్రతి ప్రార్థన అండి, మన ఇష్టానుసారంగా చేసే ప్రార్థనకు జవాబులు రావు, నువ్వెంత గింజుకున్నా సరే. అందుకనే నీ చిత్తానుసారంగా, నీ చిత్తం నీ మందిరంలో నీ సన్నిధి ఉండాలన్నది, నీ చిత్తం నీ ప్రజలు సాతాను బంధకములలో ఉండకూడదన్నది, నీ చిత్తం ఏ ఒక్కడు మరణించుట నీకిష్టం లేదన్నది, నీ చిత్తము దుష్టుడు తన దుష్ట కార్యములను బట్టి మరణించకూడదన్నది. కాబట్టి ఇదిగో నీ చిత్తము నెరవేర్చడం కొరకు నేను వారి పక్షములో, వీటి పక్షములో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖకాంతి ప్రకాశం రానిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించటం లేదు. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏదో కొంతమంది ప్రార్థిస్తున్నామని గర్విస్తారేంటండి? అసలు నువ్వు ఎంత ప్రార్థిస్తే మాత్రం వినే ప్రభు ఆలకించినప్పుడు కదా నీ ప్రార్థనలకు జవాబు. నువ్వు ఎంత ప్రార్థిస్తే మాత్రం, నువ్వు ఎంత డిమాండ్ చేస్తే మాత్రం నీకు ఆ యోగ్యత ఉంటే కదా. అందుకని మనకి యోగ్యత లేదండి. దేవుని ప్రేమను తృణీకరించిన వాడికి మళ్ళీ ప్రేమ కొరకు అడగటానికి ఏం యోగ్యత ఉంది? దేవుని వాక్యాన్ని తృణీకరించి ఇష్టానుసారంగా బ్రతికినోడికి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి యోగ్యత ఏముందండి? మన అపరాధముల చేతులు, దోషముల చేతులు మనం చచ్చిన వారిపై ఉన్నాం కదా. ఆయన కృప చొప్పున, ఆయన కనికరము చొప్పున. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు డిమాండ్ చేయాలంటారు కొంతమంది, కానీ నాకెందుకు అది సరి అనిపించదు. హూ ఆర్ వీ టు డిమాండ్ అవర్ డియర్ గాడ్? ఆయన ఎంత ప్రియుడైనా, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడైనా, ఆయన నీకు ఎంత లోకువైపోయినా, ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మనం విరిగి నలిగిన హృదయంతో వెళ్ళాలి.
నీ కనికరాన్ని బట్టి నీ చిత్తానుసారంగా మేము ప్రార్థిస్తున్నాం. మా దేవా, చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. దేవా, మా ప్రార్థన ఆలకించు. మనం ఎంతో మందిని పిలుస్తుంటామండి, అసలు మొహం కూడా తిప్పరు మన వైపు, చూడన్నా చూడరు, జవాబన్నీ ఇవ్వరు. తల్లి ఎంత ప్రేమగా పెంచిన బిడ్డ నానా నానా అంటే అసలు తల్లిని పట్టించుకోరే. నీకు నడక నేర్పించి నిన్ను 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచి పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేసిన కొడుకువి తండ్రి పిలిస్తే పలుకుతున్నావా? అయ్యో, నాకు పనులు ఉన్నాయి, నా భార్య బిడ్డలు నాకున్నారంటాడు ఇవాళ. అవును, ఎందుకు మాట్లాడాలి దేవుడు మన ప్రార్థన? ఎందుకు వినాలి మన ప్రార్థన దేవుడు? చాలామంది నువ్వు ప్రార్థన చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటున్నావు, అసలు నీలాంటి ప్రార్థన వినడానికి అవసరమేముంది దేవునికి? అది గుర్తిస్తేనండి, అయ్యా కనికరం చూపించయ్యా, నువ్వు నా ప్రార్థన ఆలకించయ్యా. నువ్వు ఆలకించకపోతే నాకు దిక్కు లేదు, నీవు సహాయం చేయకపోతే నాకు వేరే సహాయం లేదు అన్నటువంటి యాటిట్యూడ్తో, మనస్తత్వంతో దేవుని దగ్గరికి వెళ్ళాలే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు కూడా పెద్ద నాకు కుమారత్వం ఉందని కొడుకు వచ్చి తండ్రి మీద నా ఆస్తి నాకి అడిగినట్టుగా అడగటానికి ప్రయత్నించే విశ్వాసుల్ని వాళ్ళు చూస్తున్నాం. నీ హృదయం సరిగా ఉంటే నువ్వు అడగనే అవసరం లేదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు అరవనే అవసరం లేదు. దగ్గరున్న వాళ్ళతో అరిచి మాట్లాడతామండి, దూరం వెళ్ళిపోయావు కనుక దేవునికి మొర్ర పెట్టవలసి వస్తుంది నీవు. కాబట్టి తగ్గించుకొని దేవునిని అడగాలి. దానియేలు మనకు మంచి ప్రార్థన పరుడుగా కనబడుతున్నాడు. దేవుని దగ్గర ఎంత దీనత్వంతో ఇతడు తన కోసం చేసుకోవటం లేదు, తను దేవుని ముందు సరిగానే ఉన్నాడు, తను దేవునికి భయపడ్డాడు. లోకమంతా నాశనమవుతున్నా, లోకమంతా ప్రార్థన మానేసినా తాను ప్రార్థన మానలేదు. లోకమంతా సాక్ష్యం పోగొట్టుకొని ఆ యొక్క ద్రాక్షరసం తాగుతూ మాంసాహారం భుజించి తన తోటి వారందరూ యవనస్తులు తాము పాడు చేసుకుంటున్నప్పటికీ దానియేలు తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ఐఎమ్ ఫిట్ టు ఆస్క్ యూ అనొచ్చు, నేను నిన్ను అడగడానికి యోగ్యుడిని అని చెప్పొచ్చు. కానీ ఇతరుల పక్షంలో ఎంత దీనంగా మొరపెడుతున్నారు. తండ్రి, నీవు నీ బిడ్డల కొరకు దీనంగా మొరపెట్టు. తల్లి, నీవు నీ బిడ్డల పక్షంలో విజ్ఞాపన చేయనప్పుడు నీవు తగ్గించుకొని, ప్రభా, నీవు నాకు ఇచ్చిన బిడ్డలు నీ మాట వినాలి, నీ చిత్తంలో ఉండాలి, నీకు దూరమైపోతున్నారయ్యా, ఒక్కసారి నా బిడ్డలను చూడు, వారిని కనికరించు అని మొరపెట్టాలి. ప్రభువా ఆలకింపు, ప్రభువా క్షమించు. ఎంత చక్కగా చూడండి, షార్ట్ ప్రేయర్స్ ఆర్ క్విక్లీ ఆన్సర్డ్. క్లుప్తమైన ప్రార్థనలు, హృదయాంతరాలు ఎదురొచ్చిన ప్రార్థనలు వెంటనే జవాబు వస్తాయండి. పరశుడు పెద్ద ప్రార్థన చేశాడు, సుక్కడి పాపినైన నన్ను కరుణించు అన్నాడు. వెంటనే అతని ప్రార్థనకు జవాబు వచ్చింది. ప్రభువా సహాయం చేయి, ప్రభువా ఆలకింపము, ప్రభువా క్షమింపము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవిని చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును నీ జనమును నీ పేరు పెట్టబడినవే. అసలు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు మా గొప్పతనం కానీ, మా మంచితనం కానీ, మా యోగ్యతను బట్టి కానే కాదయ్యా, ఇది నీ పట్టణం, ఇది నీ మందిరం, వీరు నీ ప్రజలు, నీ పేరు పెట్టబడిన ప్రజలు. మోషే కూడా అలాగే అడ్డం పడ్డాడు. మోషే దేవునికి, నువ్వు తప్పుగా మోషే వీరు నాశనం చేస్తారు, ఎంతసేపు తిరగబడతారు వీళ్ళు, ఎన్ని విషయాల్లో తిరగబడతారు మీరు? అయ్యా వద్దయ్యా వద్దయ్యా, వీరు నీ ప్రజలు కదా, వీరికి హాని జరిగితే నీ పేరుకే సిగ్గు వస్తుంది, వీరు చనిపోయారంటే అందరూ నిన్నే దూషిస్తారు. అవును, మరి నిజమే. మన యోగ్యతను బట్టి కాదు దేవుడు మనల్ని కనికరించేది, ఆయన నామము నిమిత్తము, ఆయన కనికరమును ప్రేమను చూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పేరు పెట్టితివే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. హల్లెలూయా.
నీ ఘనతను బట్టే నా ప్రార్థన విను. ఇలాంటి ప్రార్థన మీరు చేస్తే తప్పక అది దేవుని సన్నిధిలో చేరుతుంది. వెంటనే మనకు జవాబు వస్తుందండి. ఎందుకు మన ప్రార్థనలకు జవాబులు వెంటనే రావటం లేదంటే వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలను దిద్దుకోవాలి. మన ప్రార్థనలో అనవసరమైన పదాలు తీసేయాలి. మన ప్రార్థన వెనకున్న ఉద్దేశాలు మార్చుకోవాలి. మన ప్రార్థించే పెదవుల వెనకున్న హృదయ స్థితి ఎలా ఉందని పరిశీలించుకోవాలి. శుద్ధ హృదయంతో నువ్వు మొరపెడితే వెంటనే జవాబు వస్తుందండి. ఇంకా నేను ప్రార్థిస్తుండగానే నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు. పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటేని. నేను ఇంకా ప్రార్థిస్తుండగానే, నేను ఇంకా ఈలాగున మాట్లాడుచుండగా, ప్రార్థన చేయుచుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశనుడైన గాబ్రియేలును మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. నేను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉండగా, ఈవెన్ వెన్ యు ఆర్ స్టిల్ ప్రేయింగ్, ద ఆన్సర్ హెస్ కమ్. నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు నిజంగా యథార్థ హృదయంతో నన్ను చూడు, నన్ను దర్శించు, నన్ను ముట్టు అని నువ్వు ప్రార్థన చేస్తే, ఇంకా ప్రార్థన చేస్తుండగానే గాబ్రియేలు దూత, దేవుని సన్నిధిలో ఉన్న దూత పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చిందండి. ఎంత దూరమో తెలుసా? ఎంత ఎత్తుందో తెలుసా? పరలోకం ఎక్కడో ఉందండి, ఆకాశం ఎత్తే తిరగటం లేదు. కానీ ఎంత క్విక్ ఆన్సర్ అంటే, ఎంత తొందరగా పరలోకం నుండి జవాబు దానియేలుకి వచ్చిందంటే, ఇంకా నేను ప్రార్థిస్తూ ఉండగానే ఆయన ప్రార్థన కూడా ముగించలేదు. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే గాబ్రియేలు దూత వచ్చి ఆయనని ముట్టింది. దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చితిని. నీవు నాకు బహుప్రియుడవు. నీవు నాకు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకొనమని చెప్పాను. ఎంత గొప్ప దేవుడండి. ప్రార్థన చేయడం మొదలుపెట్టగానే నువ్వు నాకు బహుప్రియుడు. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన నా చిత్తానుసారంగా ఉంది. నువ్వు అడిగే విషయాలు నా చిత్తానుసారంగా ఉన్నాయి. నువ్వు చేసే ప్రార్థనలో నువ్వు తగ్గించుకుంటున్నావు, నన్ను హెచ్చిస్తున్నావు. నువ్వు చేసే ప్రార్థనలో నీ పాపాలు ఒప్పుకుంటున్నావు, ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నావు. ఇటువంటి ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుందండి. ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కాపరిగా మనం ఇటువంటి ప్రార్థన చేసుకున్నప్పుడు మనమే కాదు, మనకు దేవుడిచ్చిన జనాన్ని, మన సంఘాలను, మన కుటుంబాలను ప్రభు కొరకు సంపాదించుకోగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, మా కంఠధ్వని పరలోకములో వినబడేటట్టు ప్రార్థించడానికి నీ నామాన్ని బట్టే, నీ మహిమను బట్టే, నీ పేరును బట్టే, నీ పేరు ధరించిన నీ బిడలు పాపములు పోచుండగా నీ నామానికే సిగ్గు కలుగుతుంది కనుక, నీ నామమే దూషణ పాలవుతుంది కనుక మాకు రోషము రావటానికి, ఈ నామాన్ని ధరించిన వారందరూ యేసే రక్షకుడని మరొకసారి వారి పెదవుల ద్వారా ఒప్పుకొని పాప పశ్చాత్తాపం పొందినట్లుగా, పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసే పరిశుద్ధాత్మని అంత్య దినములలో మా మీద, మా సంఘముల మీద కుమ్మరించము నాయన. మా తప్పులు ఒప్పుకొని దిద్దుకొని నీ సాక్షులుగా మరొకసారి జీవించినట్లు పరిశుద్ధాత్మని కార్యములు ప్రపంచమంతటా జరగనిమ్మని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి
మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. అద్భుతాలు చేసే దేవుడు మన ప్రార్థనలకు వెంటనే జవాబులు ఇస్తాడు. మీరు ప్రార్థనలో ఏమేమి అడుగుతున్నారో అవి మీకు దొరికినని నమ్మిన ఎడలు మీకు దొరికినన్నాడు చూడండి. ఖచ్చితంగా ప్రతిసారి మన ప్రార్థనలకు వెంటనే ప్రభు జవాబులు ఇస్తున్నాడు. ఆయనకు మొరపెడతాం మానొద్దు. విశ్వాసంతో మీ హృదయాలను దేవుని సందులో కుమరించటం మానొద్దు. విస్తారమైన మాటలు కాక ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి. ప్రోచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే వాళ్ళ శుక్రవారం కదండి. కల్వరి చర్చిలో మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఉపవాస ప్రార్థనలో ఉండడానికి సిద్ధపడండి. కనీసం 11:30 అవుతున్నప్పటికీ రాత్రి మీరందరూ ఉంటున్నారు. దాన్ని బట్టి ప్రభుని ఎంతనో స్తుతిస్తున్నాను. ఎందరో ఉపవాస ప్రార్థనల ద్వారా ఎంతగానో విడుదల పొందుతున్నాం, బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మీరు అక్కడక్కడ, మేము ఇక్కడ మందిరంలో కలిసి ప్రార్థించే సమయాలు దేవుని పరిశుద్ధాత్మ కార్యములు ప్రపంచమంతటా జరిగించినట్లుగా దేవుడు తన కృపలను కుమ్మరిస్తున్నాడు. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయ